ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ములను మీ కుటుంబాలను మరి ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీ జీవితంలో ఉన్న పరిస్థితులు బాగున్నా బాగోలేకపోయినా, మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా వాటిని బట్టి కృంగిపోక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ, దేవుని మాట పట్టుకొని ఆ మాట ప్రకారంగా ముందుకు సాగుతూ, దేవుడు నాకున్నాడు, ఆయన ఎప్పటికీ నన్ను విడిచిపెట్టడని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ సాతాను శక్తులను అణచివేస్తూ ఉన్నారేమో. మీ విశ్వాసం ద్వారా సాతాను అణచివేయబడతాడు. వాడు తెచ్చిన ప్రతి శోధన కూడా వెళ్ళిపోతుంది. అందువల్ల పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ రోజంతా దేవుడు మీకు తోడండి నడిపిస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. అందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుని హస్తాన్ని కదుపుతుంది. ఆయన హస్తము మన ఆత్మీయ కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించబోతోంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆమేన్. చూడండి, చాలాసార్లు ఎవరైనా శత్రువులుగా మారిపోయినప్పుడు, ఎవరైనా మన పైకి వస్తున్నప్పుడు, ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, శోధనలు మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఇంతమంది శత్రువులుగా మారిపోయారు, ఇన్ని పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, శత్రు పోరాటాలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి, ఎటువైపు చూచినా శత్రు సమూహమే ఉంది, ఎవరితో మాట్లాడినా నాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, ఏ ప్రదేశానికి వెళ్ళినా నాకు వ్యతిరేకతే ఉంది, నా జీవితంలో నేను అన్నీ పోగొట్టుకున్నానేమో, నా పరిస్థితులన్నీ ఈ విధంగా మారిపోయినాయి, నా జీవితంలో నీకు మంచి చూడగలుగుతానా, నాకు వ్యతిరేకంగా ఉన్న ఈ పరిస్థితులను ఎవరైనా మార్చగలుగుతారా, ఈ శత్రు సమూహం నుండి నేను విడిపించుకోగలుగుతానా అని నలిగిపోతూ ఉంటాం. అవును, మనము ప్రేమించిన వారే మనకు శత్రువులుగా మారిపోయినప్పుడు, మనం ఎంతగానో జాగ్రత్త తీసుకున్న వారే మనకు వ్యతిరేకంగా మారిపోయినప్పుడు, నెమ్మది లేక శాంతి లేక ఇంతగా నేను చేసిన వారు ఏ విధంగా అయిపోయారేంటి, ఇంతగా నేను ఆధారపడిన వారు ఏ విధంగా అయిపోయారేంటి అని విచారంతో ఉండడం జరుగుతుంది. మీ హృదయంతరంగాన్ని, మీ బాధను, మీ వేదనను తెలుసుకున్న ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, ఏ పరిస్థితులు మారిపోయినా భయపడొద్దు. నీ ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ ఎద్దుకు మాత్రం రాదు. అక్కడి వరకు వస్తాడు శత్రువు. నీ ప్రక్కనున్న వారే పడిపోతారు, నీ ప్రక్కనున్న వారే నశించిపోతారు. నీలాంటి శోధనలు వచ్చిన వారందరూ కూడా నశించిపోయి ఉండొచ్చు, కానీ నీవు మాత్రం నశించిపోవు, నీకు అపాయం రాదు. కాబట్టి భయపడొద్దని నిన్నెంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఇక నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, శత్రువులు నా పైకి వచ్చారు, ఈ భయంకరమైన సమూహం అంతా నాపై పడుతుంటే నేను ఏ విధంగా సర్వైవ్ అవుతాను, ఏ విధంగా నేను దాటగలుగుతానని కలవరపడుతున్నారేమో. ఈ వాగ్దానం మీ కొరకు అపాయం మీ యుద్ధకి ఎన్నటికీ రానివ్వడు ప్రభు. ఎంతమందిని ఎదుట కూలిపోతూ ఉన్నా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ ప్రక్కనున్నాడు. నీ వరకు వస్తుంది శోధన, నీ వరకు వస్తుంది అపాయము, కానీ నీకు మాత్రం అపాయము తగలదు. నీకొచ్చిన ఆ శోధన నిన్ను నశింపచేయదు. ఆ శోధన ద్వారా నీవు నాశనం అయిపోవు. నీవు ఎదుర్కొంటున్న ఆ శోధనను, నీకు ఎదురవుతున్న అపాయాన్ని మేలుగా మార్చేస్తానని దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. చూడండి, దావీదు మహారాజు చెప్తున్నాడు కీర్తనలు 27వ అధ్యాయము 2-3 వచనాల్లో, నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేటుకు దండు దిగినను, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును.
దావీదు మహారాజుకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? తన శరీరాన్ని, మాంసాన్ని కూడా తినడానికి శత్రువులు వచ్చినా ఎంత మాత్రం కూడా నేను భయపడను, ఎందుకంటే వారే తొట్టిల్లిపోతారు. నాతో యుద్ధం చేయడానికి దండు దిగినా నేనెంత మాత్రం భయపడను, నా హృదయం కలవరపడదు, నేను ధైర్యాన్ని విడువను, ధైర్యంగా ఉంటానని చెప్తున్నాడు. ఇంత ధైర్యము ఎవరిని బట్టి వచ్చిందంటే దేవుని బట్టి మాత్రమే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆయన బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను, ఆయన బట్టే నేను బ్రతుకుతున్నాను, ఆయనను చూస్తూ నేను వెళ్తున్నాను. ఆయన నా ప్రక్కనుండగా ఏ శత్రువు నన్ను ఎంత మాత్రమో బాధించలేడు. ఏ శత్రువు వచ్చినా వారే తొట్టిల్లి కూలిపోతారు, కానీ ఏ శత్రువు నన్ను తొట్టిల్ల చేయలేరని దావీదు చెప్తూ ఉన్నాడు. అవును, దేవుడు తన బిడ్డల కొరకు వారికి శత్రువులుగా మారిపోయిన వారందరినీ కూడా తొట్టిల్లేటట్లుగా చేస్తాడు, వారిని కలవరపెడతాడు. వారు నిన్ను చూచి భయపడేటట్లుగా ఆయన నీకొక ప్రత్యేకతనిస్తాడు. శత్రువైన సాతాను నిన్ను అంటడానికి కూడా వీలు లేకుండా నీ చుట్టూ అగ్నిగంచె వేస్తాడు ప్రభు. అటువంటి అగ్నిని చూచినప్పుడు వారు తొట్టిల్లిపోతారు, సాతాను తొట్టిల్లిపోతాడు. ఏ శ్రమైనా, ఏ శోధనైనా కొంతకాలమే, తర్వాత నువ్వు గొప్ప విజయం పొందుకుంటావు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులను, నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను, నీ శత్రువులుగా మారిపోయిన వారిని అందరినీ కూడా తల్లడిల్ల చేసి నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు దేవుడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయుల జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నట్లుగా నెరవేర్చారు. ఇశ్రాయేలీయులను తరుముతున్న ఫరో సైన్యాన్ని తల్లడిల్లేటట్లుగా చేశాడు, వారిని కలవరపరిచాడు దేవుడు. నిర్గమకాండము 14వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఐగుప్తీయులందరూ కూడా ఇశ్రాయేలీయులను తరుముతూ ఉన్నప్పుడు వారికి ముందు నడుస్తున్న దేవుని దూత వారి వెనుక నడవడం ప్రారంభించింది. వారికి మేఘస్తంభంగా ఉన్న ఆ మేఘము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచిందంట. అప్పుడు తరుముతున్న ఐగుప్తు సేనకంతటికి కూడా చీకటి కమ్మింది. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలీయులందరినీ కూడా దాటించాడు. వీరంతా దాటిపోయిన తర్వాత ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను ఇశ్రాయేలీయులను తరుముతూ సముద్రం మధ్యలోకి చేరారు. అప్పుడు దేవుడు ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచాడని అక్కడ వ్రాయబడి ఉంది. ఆ శత్రువులందరినీ దేవుడు కలవరపరిచినప్పుడు వారి రథచక్రాలన్నీ కూడా ఊడిపడిపోతున్నాయి. వారు తోలడానికి బహుగా కష్టపడుతున్నారంట. అప్పుడు ఐగుప్తులు చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలీయుల ఎదుటుండి పారిపోదాం రండి, ఎందుకంటే యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారంట. నిజంగా ఇంత శక్తి కలిగిన ప్రభువును మనం కలిగి ఉన్నాం. తన బిడ్డలైన వారి కొరకు నిలువబడ్డానికి, ఎట్టి స్థితి నుండి ఆయన విడిపించడానికి, వారికి శత్రువులుగా ఉన్న వారిని కలవరపరచడానికి ఆయన శక్తిమంతుడు. ఇంత శక్తి కలిగిన ప్రభువుని కలిగి ఉన్న మనము ఎందుకు భయపడాలి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు ఐగుప్తులను కన్ఫ్యూజ్ చేసేసాడు ప్రభు, కలవరపరిచాడు. ఎటు వెళ్లాలో తెలియడం లేదు వాళ్లకు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న అదే ప్రభువు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు నీతో పోరాడుతున్న నీ శత్రు సమూహాన్ని కూడా ఆయన కలవరపెట్టబోతున్నాడు. నీపైకి వస్తున్న సాతానుని కలవరపెట్టబోతున్నాడు దేవుడు. నీపైకి వస్తున్న శ్రమలను దేవుడు కలవరపెట్టబోతున్నాడు. సాతాను నిన్ను బాధించడానికి వచ్చినా ఏమీ చేయలేక కలవరపడి కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోబోతున్నాడు నీ ఎదుట నుండి. అటువంటి అద్భుతాన్ని దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, శత్రు సమూహాన్ని చూసి భయపడొద్దు. సాతాను పన్నాగాలను చూసి భయపడొద్దు. శత్రువైన సాతాను నిన్ను కలవరపెడుతున్నప్పుడు, నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నప్పుడు భయపడొద్దు. ఎందుకంటే దేవుడు సాతానుని కలవరపెట్టబోతున్నాడు, సాతానుని కన్ఫ్యూజ్ చేయబోతున్నాడు. నిన్నేమీ చేయలేక కన్ఫ్యూజన్తో వెళ్ళిపోబోతున్నాడు సాతాను. ఈరోజు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి, తండ్రి మేము భయపడమయ్యా, శత్రువు మాపైకి లేచినప్పుడు మేము భయపడం, మా ప్రక్కన 1000 మంది పడిపోయినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపడినా మేము భయపడం తండ్రి. మా పక్షంగా యుద్ధం చేయడానికి మీరుండగా మేము భయపడమని విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరిందమా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. అద్భుతకరమైన నిన్ను మేము కలిగి ఉండడం మా అదృష్టమయ్యా. మీరు మాకు దొరకడం మా అదృష్టం తండ్రి. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి కూడా ఎవరైనా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, భయపడుతూ ఉన్నారేమో, శత్రువుని చూసి కలవరపడుతూ ఉన్నారేమో.
తండ్రి, ఎవ్వరు కూడా కలవరపడడానికి వీల్లేదు. ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నా మాటలు వ్యర్థమైపోతాయి. నిజమైన బోధకుడా మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడండి. మీరు ఒక్క మాట మాట్లాడితే వారి హృదయంలో ధైర్యము, వారి హృదయంలో విశ్వాసము, వారి జీవితంలో నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరూ శాంతితో, సమాధానంతో నింపబడుదురుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి కన్ఫ్యూజన్ నుండి విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి కలవరము నుండి విడుదల పొందుకొందురుగాక. వారి జీవితంలో ఏ శత్రు పోరాటం ఉన్నా నేను ఇక భయపడను, ఎందుకంటే నా పక్షంగా నా ప్రభువు ఉన్నారు. ఆయన నా పక్షంగా ఉండ నేను భయపడను. నా శత్రువును కూలగొట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నా శత్రువులను కన్ఫ్యూజ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పడానికి ప్రతి ఒక్కరికి విశ్వాసం పుట్టించండి. వారి ఎదుట ఉన్న శోధన ఎంత పెద్దదైనా, వారి ఎదుట ఉన్న శత్రు సమూహం ఎంత పెద్దదైనా ఎవ్వరూ కలవరపడకుండా, భయపడకుండా విశ్వాసంతో నా ప్రభువు ఏదైనా చేయగలడు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఈ చిన్న శోధనను దాటించలేరా? ఈ చిన్న అప్పులను దాటించలేడా? ఈ శత్రు సమూహాన్ని దాటించలేడా? ఈ పాపం నుండి నన్ను విడిపించలేరా? ఈ వ్యసనం నుండి నన్ను విడిపించలేడా అని ధైర్యంగా ముందుకు సాగడానికి, విశ్వాసంతో అనేక కార్యాలు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారో అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి శత్రు పోరాటం నుండి విడుదల ప్రకటిస్తున్నాను. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని మీరు అణచివేయండి, సాతానును అణచివేయండి, వాని క్రియలను అణచివేయండి. ప్రతి ఒక్కరి పక్షంగా మీరు యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నానయ్యా. అందరి జీవితాల్లో అవన్నీ కూడా మీరు ఆమెను అంటున్నందుకు, ప్రతి కార్యముని మీరు నెరవేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం తిరిగి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు చేసే ప్రతి పనిలో, వారు ప్రారంభించే ప్రతి ప్రారంభంలో, వారి ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక దేనిని గురించి కలవరపడద్దు ప్రియ దేవుని బిడ్డలారా. మీరే శత్రువైన సాతానును కన్ఫ్యూజ్ చేసేవారుగా, శత్రువైన సాతాను కలవరపరిచేవారుగా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించండి, దేవుని శక్తిని పొందుకోండి. నాతో దేవుడు మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానం లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక.